మనం వాళ్ళని గౌరవిస్తాం, వి సాల్యూట్ దెం, వాళ్ళ స్టోరీస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఒక అడుగు ముందుకేసి మన ఊహకు అందని విధంగా ఒక పని చేశాడు, ఒక హార్ట్ వార్మింగ్ వర్క్ చేశాడు. లెట్స్ నో హిస్ స్టోరీ. దిస్ స్టోరీ ఈస్ అబౌట్ వికాస్ మన్హాస్. దిస్ ఈస్ బ్యాక్ ఇన్ 1990s. వికాస్ 1994 లో జమ్మూ నుంచి బదర్వాహ్ కి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కోసం వెళ్లారు. ఆ టైంలో బదర్వాలో టెర్రరిస్ట్ యాక్టివ్ గా ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ రోజు రాత్రి కర్ఫ్యూ ఉండేది. అయితే ఒక రోజు రాత్రి కాల్పుల శబ్దం వినడం మొదలు పెట్టారు. రాత్రి అయిన కొద్దీ ద సౌండ్స్ హావ్ ఇంక్రీస్డ్ ఎ లాట్. సో సౌండ్స్ వస్తానని దీస్ పీపుల్ డోంట్ నో వాట్ ది సౌండ్స్ ఆర్ ఆల్ అబౌట్. వీళ్ళకి అసలు అన్సర్టెనిటీ, లోపల ఏం జరుగుతుందని ది డోంట్ నో. భయం, అన్సర్టెనిటీ మొత్తం రెండు. పగలవుతున్న కొద్దీ ద సౌండ్స్ హావ్ డిక్రీస్ అండ్ మార్నింగ్ అయ్యేసరికి ఇట్ ఈస్ టోటలీ ఫేడెడ్ ఆఫ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ దే గాట్ టు నో దట్ దేర్ వాస్ అ ఫీరియస్ ఫైట్. నెక్స్ట్ డే వాళ్ళకి తెలిసింది 8 సోల్జర్స్ డిప్లాయ్ అయి ఉన్న ఒక ఆర్మీ పికెట్ ని అంబుష్ చేశారు. అంటే మెరుపుదాడి జరిగింది. సో ఇనీషియల్ ఫైట్ లో 7 సోల్జర్స్ చనిపోయారు. రిమైనింగ్ 1 సోల్జర్ హీ ఫాట్ త్రూ అవుట్ ద నైట్. పికెట్ లూట్ అవ్వకుండా అండ్ హీ ఆల్సో సేవ్డ్ హిస్ లైఫ్. ఆ టైంలో మార్టీడ్ సోల్జర్స్ అంటే చనిపోయిన సోల్జర్స్ బాడీస్ ని ఇంటికి పంపించే పాలసీ లేదు. సోల్జర్ యొక్క యాషెస్ ని బిస్టర్ బ్యాండ్ అంటే ఫోల్డెడ్ బెడ్డింగ్ ని ఇంటికి పంపించేవాళ్ళు. సో ఆ రూల్ ప్రకారం ఈ చనిపోయిన 7 సోల్జర్స్ ని ఆ బ్యాటిల్ గ్రౌండ్ అంటే బదర్వాలోనే పూడ్చిపెట్టారు. అండ్ ఫర్ దాట్ ఆల్ ద విలేజర్స్ హ్యావ్ ఆల్సో జాయిన్. ఆ బాడీస్, చనిపోయిన సోల్జర్స్ అందరి బాడీస్ ని ఒక ట్రక్ లో తీసుకొచ్చారు. అండ్ వికాస్ హ్యాస్ ఆల్సో హోల్డెడ్ దెమ్ ఆన్ దేర్ షోల్డర్స్. ఆ టైంలో లైక్ వికాస్ హస్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ ఇన్ సచ్ ఎ వే, చనిపోయి అంతసేపు అయినా బాడీలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతానే ఉంది స్టిల్.